హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో దమ్ము శ్రీజ ఇంటర్వ్యూలో భరణి తల్లి గేమ్ గురించి హైలైట్ ఎక్స్పోజ్ చేసింది. ఎందుకంటే ఆయన గేమ్ మొత్తం ఎట్లా ఉంటుందో ఇలా చక్కగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన మాదిరిగా చెప్పింది. ఆ ఇంటర్వ్యూ చూసాను. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, ఒక ఎపిసోడ్ చాలు, ఒక సీన్ చాలు, ఒక కంటెస్టెంట్ తలకి మొత్తం ఏంటి తెలిసిపోయేదానికి. నేను లైవ్ చూసినా సరే భరణి తల్లి గేమ్ ఏంటి మొత్తం క్లియర్గా అర్థమైపోద్ది. 100% కపట నాటక సూత్రధారి. ఈ వీడియో భరణి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూడకపోవడమే బెటరు. లేదు మేము ఒక షోలో కంటెస్టెంట్స్ గేమ్ను మాత్రం మంచి చెడుని చెడుగా తీసుకుంటాం, దాన్ని ఎంకరేజ్ చేయాలి మంచి ప్లేయర్స్కి, లేదు నెగిటివ్ని కూడా యాక్సెప్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం చూడండి. అలా అయితే చూడండి. లేదు మేము ప్యూర్ పిఆర్ లేదా ప్యూర్ భరణి ఫ్యాన్స్, ఆయన ఏం చేసినా మాకు నచ్చుతుంది అంటే నేనే చెబుతున్నా కదా, చూడకండి. ఎందుకంటే భరణి గేమ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, తన అనుకుంటే వాళ్ళు నాకు అవసరం, వాళ్ళు నా పక్కన ఉండాలి, నాకు హెల్ప్ అవుతారు, నా ఫ్యామిలీ, నా కుటుంబం అనుకుంటే వాళ్ళు ఎంత బలహీనమైన కంటెస్టెంట్స్ అయినా సరే వాళ్ళని ఒక బాహుబలి రేంజ్లో ఎలివేషన్ ఇచ్చి, వాస్తవానికి వాళ్ళు వీక్ కంటెస్టెంట్స్ అనే విషయం అతనికి తెలుసు, కానీ వాళ్ళని కాపాడడానికి తోటి కంటెస్టెంట్స్ దగ్గర కూడా వాళ్ళకు ఒక బాహుబలి రేంజ్ కంటెస్టెంట్లు తోపులు తురుంకాన్లు అనే రేంజ్లో ఎలివేషన్ ఇస్తే, అట్ ద సేమ్ టైం అతనికి నచ్చని వాళ్ళు ఒక సంజన లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వేస్ట్, ఏం చేసేది లేదు, అసలు ఎలా ఉండిపోతున్నారో తెలియదు, ఏదో తినుకుంటూ ప్రాంకులు జోకులు కామెడీలు చేసుకుంటూ ఎలా అని అంత చులకం చేసి పక్క వాళ్ళని ఎంత తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. పక్క వాళ్ళకి చెప్పేది ఏంటి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, నేను ఎవరిని చేయనంటూ ఎంత తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనడానికి ఒక ఉదాహరణ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్గా అర్థమైపోద్ది. మన జెన్యూన్ రివ్యూస్ నో డౌట్. భరణి బాగా ఆడితే ఆయనంత బాగా ఆడని నా అంత బాగా ఎవరు చెప్పరు, బాగా ఆడకపోయినా అదే స్థాయిలో చెబుతా. సో ఫస్ట్ దమ్ము శ్రీజ ఏం చెప్పింది, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని బయటపెట్టింది. ఇంట్రెస్టింగ్ పాయింట్సే తీసుకుని ఇప్పుడు గేమ్లో ప్రస్తుతానికి షోలో ఆట ఆడుతున్న వాళ్ళకి సంబంధించి రిలేటెడ్గా ఎలా సింక్ అయ్యేది కూడా చెప్పుకుంటూ ఓవరాల్గా భరణి గేమ్ స్టైల్ ఏంటో చెప్పిస్తే మీకు మొత్తం పిక్చర్ అర్థమైపోతుంది. 70mm చూపిస్తారు మ్యాక్సిమం సినిమా. సో వీడియో చూసే ముందు ఖచ్చితంగా జెన్యూన్ రివ్యూస్ కావాలనుకునే మాత్రం లైక్ చేయండి, అట్లాగే మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ సజెషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ జరగబోయే టాస్క్లు అప్డేట్స్ అన్నీ కలిపి ఇప్పటికే జర్నలిస్ట్ సజెషన్లో చాలా అప్డేట్స్ అయితే షేర్ చేసుకున్నా. ఏ టాస్క్లు ఎట్లా, ఆ అమ్మాయి రమ్య ఒక బకాసురు ఫుడ్ అంటారు కదా, ఆ మాదిరిగా చెప్పింది. సో ఫైనల్లీ వాంతులు అయితే చేసుకుంది ఫుడ్ తినలేక. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఆ ఫుడ్ మెనూ చూస్తేనే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. అఫ్కోర్స్ ఆ అమ్మాయి చాలా ఉన్నాయి, తినబోతు రుచులు. ఎందుకు ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్దాం ఒక్కొక్క పాయింట్. అక్కడ సుమన నన్ను ఎందుకు ఉంచేశారండి, అసలు అన్నెందుకు తీశారు నాకు అర్థమే కావట్లేదని బుర్ర పాడైపోయింది నాకు అని చెప్పి శివాజీ బజ్ ఇంటర్వ్యూలో శ్రీజ చెప్పింది. అసలు ఎందుకున్నాడు, ఏం చేస్తున్నాడు, క్లారిటీ లేదంటే క్లారిటీ కాదు, అసలు గేమే లేదు, ఉంటున్నాడంటే ఎందుకో నాకు అర్థమే కావట్లే. నన్ను తీసేసామని చెప్పడంతో, అలాంటి పర్సన్ నుంచి నన్ను తీసేసామని చెప్పడంతో అక్కడ శివాజీ బజ్లో చెప్పింది అమ్మాయి శ్రీజ. అది 100% వాస్తవం. అసలు బిగ్ బాస్ ఇన్ని సీజన్లు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికైనా సరే, అట్లీస్ట్ ఒక 2 సీజన్లు చూసే వాళ్ళకైనా సుమన్ వర్సెస్ శ్రీజ ఉంచితే ఇతను ఉంచడం ఏంటి, అన్ఫేర్గా ఓట్ల ప్రకారం కాదు పంపించేస్తున్నాం అనేటప్పుడు ఆ పంపించేది అతను పంపించవచ్చు కదా. అక్కడ బుర్రపాడైపోయింది. ఒక దమ్ము శ్రీజకే కాదు, బిగ్ బాస్ ఆడియన్స్కి అందరికీ, బహుశా శివాజీ కూడా అదే పరిస్థితి. నిజమే కదా, ఏం చేస్తున్నారు. నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆ సుమన్ శెట్టి ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఎలిమినేట్ అయిపోతే ఈ బజ్లో శివాజీ ఏం అడుగుతాడు, ఆయన ఏం చెబుతాడు. కనీసం ఇప్పుడు ఒక 25 నిమిషాలు 21 నిమిషాల నుంచి 25 నిమిషాలు బజ్ ఇంటర్వ్యూ వస్తుంది. బట్ అక్కడేంటి 2 నిమిషాలకైనా బజ్కైనా కంటెంట్ వస్తుందా, అసలు ఆ విచిత్రం అలాంటిది. సరే, ఆయన గురించి అట్లా చెప్పింది. అలాగే భరణి గురించి కూడా చెప్పింది. భరణి ఏంటంటే పక్కా సేఫ్ గేమర్. అతని గేమ్ ప్లాన్ ఏంటంటే, కొంతమందిని అతని కింద పెట్టుకుంటాడు, వాళ్ళందరినీ నేను కాపాడుతున్నాను, నేను గొడుగు, నా గొడుగు కింద మీరు ఉన్నారు, మీకు నీడనిస్తాను, నేను ఒక పెద్ద మహావృక్షాన్ని, ఆయన మాదిరిగా ఉంటుందంట. అయితే ఆవిడ చెప్పినట్టుగా అందరినీ తన కింద పెట్టుకుని కాపాడుకుంటాడంటే నాకు కూడా అనిపించింది. అంటే నిజంగా భరణి ఒక భస్మాసుర హస్తం, అట్లాగే ఒక మర్రి చెట్టు లాంటిది. మర్రి చెట్టు నీడలో తన కింద ఎవరిని ఎదగనివ్వరు కదా, కొత్త మొక్కల్ని చిన్న మొక్కల్ని, అట్లాంటి వాడే నో డౌట్. ఎందుకంటే ఈవిడ చెప్పింది బాగా గేమ్ అర్థం చేసుకుంది. ఆ లైవ్ కాన్వర్జేషన్ అంతా చూస్తే నాకు పర్ఫెక్ట్గా ఆ శ్రీజ చెప్పింది నేను ఇక్కడ అనలైజ్ చేసుకుంది 100% మ్యాచ్ చేద్ది అనిపించింది. ఎందుకంటే వాళ్ళందరినీ నేను కాపాడుతాను, వాళ్ళ పైన నేనున్నాను అని ప్రదర్శిస్తూ గేమ్ ఆడుతున్నాను అని ఆవిడ చెప్పింది. ఎట్లా అంటే, ఎవరైనా ఒకరు స్ట్రాంగ్గా ఉన్నారు, బాగా మాట్లాడతారంటే
వాళ్ళని తన గ్రూపులో చేర్చుకుని పక్కన ఉంచుకుని వాళ్ళని తగ్గించేయాలి అనేది ఈయన గేమ్ ప్లాను. వాళ్ళని పక్కనే ఉంచుకొని వాళ్ళకంటే నేను స్ట్రాంగ్ అని చూపించుకోవాలనేది టార్గెట్తో ఉంటాడని పర్ఫెక్ట్గా చెప్పింది. అది ఈరోజు బయటపడింది. హరీష్ మనీష్ కూడా ఇతని గేమ్ని ఎప్పుడూ కనిపెట్టేశారు, అబ్జర్వేషన్ చేశారు. కాకపోతే ఆవేశంతో వాళ్ళు బయటపడిపోయారు. బేసిక్గా వాళ్ళు మంచి యాక్టర్స్ అంటే అసలు యాక్టర్సే కాదు కనుక ఆ నటించడం స్కిల్స్లో రావు కనుక వాళ్ళు ఓపెన్ అయిపోయారు, బయటపడిపోయారు, బరస్ట్ అయిపోయారు, ఆ హౌస్ నుంచి కూడా బయటకు వచ్చేసారు. బట్ ఇతడేంటి ఆ ట్యాగ్ ఏదైతే హరీష్ ఇచ్చినట్టుగా ఆ నటనతోనే జీవించేస్తా చాలా. అయితే ఇది బిగ్ బాస్ హౌస్. ఒకరోజు 2 రోజులు, వారం రోజులు, 5 వారాలు, 6 వారాలు, ఏదో ఒక రోజు మొత్తం ట్రూ కలర్స్ అన్నీ బయటపడతాయి, అందరి నటన బయటపడుతుంది, అందులో డౌటే లేదు. అట్టగే ఈ అమ్మాయి ఇక్కడ అడిగితే ఎవరమ్మా ఇప్పుడు ఒకవేళ నీకు బదులుగా ఎవరైనా అర్హులు బయటకు వచ్చేస్తుందని ఇంకెవరు భరణయ్య, ఎందుకంటే సేఫ్ గేమ్, అందుకే నన్ను టార్గెట్ పెట్టాడు అని కూడా ఆ శ్రీజ అయితే చెబుతుంది. అట్లాగే డీమోన్ పవన్ వచ్చేటప్పుడే ప్లాన్డ్గా లవ్ యాంగిల్ ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని వచ్చాడు. అటు నుంచి రీతు కూడా అదే టైపులో రావడంతో వీళ్ళిద్దరూ కలిసే మొదలుపెట్టే ట్రాక్లోకి వెళ్ళి కంటెంట్ ఇస్తూ గెట్ ఇన్ అవుదాం అనుకుంటున్నారని చెబితే, ఒక్కోసారి కెమెరాలు చూడట్లేదు, ఇప్పుడు మాట్లాడి కంటెంట్ ఇచ్చిన వేస్ట్ అనుకుని మాట్లాడుతూ ఉంటాడు. అంటే అట్లా చేస్తాడంట. అంటే శివాజీ ఇక్కడ అడుగుతాడు, మొదట వల విసిరింది ఎవరంటే అతడ ఆవిడ, అంటే ఆవిడ నుంచే గాలి వీచింది. ఇద్దరు వలల పట్టుకునే వచ్చారంటే ఆవిడ నేచర్ కూడా అదేనంటే కంటెంట్ కోసం, సర్వైవ్ అవ్వడం కోసం. అందుకే ఫేక్ అడిపులు తెలిసిపోవా, ఏదో బాల్య మిత్రుల్లాగా, ఒకే కాలేజ్ క్లాస్మేట్స్ లాగా, ఒక 25 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి తీవ్రమైన లవ్ లాగా, ఏదో అనేక ఇబ్బందుల వల్ల మేము కలవలేకపోయాము, అంతకు ముందుకు వెళ్ళలేకపోయాము, మా ప్రేమను అర్థం చేసుకున్న మాదిరిగా వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు కూడా అంత ఎక్కి ఏడ్చేసి, మొన్న ఎలిమినేషన్ ఎప్పుడైతే అయ్యి బాబోయ్ అనిపించింది. అంత ఏడుపులు పెడబొబ్బలు చూస్తే ఎంత యాక్టింగ్గా చూసారా. ఇతనైతే సెల్ఫిష్ అండి, తిరగలేదు. ఆ ప్లానింగ్ ప్రకారం ఆ లవ్ యాంగిల్ ట్రై చేశాడు. సో ఇద్దరు లవ్ కంటెంట్ వెతుక్కుంటూనే వచ్చారు. అలాగే ఈ అమ్మాయి ముందు ఒకరోజు వాళ్ళిద్దరు ఫస్ట్ మాట్లాడుకున్నారంట, తర్వాత నుంచి ఇక మొదలెడదామని చెప్పుకొని మాట్లాడుకుని మొదలుపెట్టారు. ఇక ఆ మరుసటి నాడు నుంచి రీతు కూడా ఇతనిపై పాజిటివ్ వైబ్ వచ్చింది. సో ఇతను లవింగ్ పర్సన్ కనుక, కేరింగ్ పర్సన్, అందరితో ఆవిడ డబ్బు వేయడంతో అతను ఇంప్రెస్ అయిపోయి మొదలెట్టేశారు మొత్తానికి. అలాగే అతను వీకెండ్లో ఎవిక్షన్ రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా రీతు చాలా ఎక్కువ ఫీల్ అయిపోతే ఆ కుర్రాడే షాక్, ఇదేంటి 2 రోజులకి ఇంత అయిపోతుంది ఏంటని ఆ కుర్రాడే ఆశ్చర్యపోయాడు. ఇవి రాగానే హగ్ ఇవ్వడంతో వాడికి అసలు అర్థమే కాలేదు, ఇలా అయిపోతుంది ఏంటో అనుకున్నాడు. సో మొత్తానికి ఆ తర్వాత నుంచి కూడా ఏదేదో బాగున్నట్టు అందులో మనకు కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఫ్లాట్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరికీ తెలుసు లవ్ కంటెంట్తో కొన్నాళ్ళు ఉందామంటే ఇది వాస్తవం. మనం కూడా ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ హౌస్లో ఉండి చాలా ప్రాక్టికల్గా నా ముందే మాట్లాడుకుని ప్లాన్ చేసుకుని అన్నీ వచ్చాను కూడా చెప్పడం చూస్తే అర్థమవుతుంది కదా, ఇద్దరు వాళ్ళ విసురుకుని కావాలని చేసుకుంటున్నారు. అదే ఆ రకమైన కంటెంట్తో కొన్ని రోజులనే సర్వైవ్ అవ్వచ్చు అనే ప్లానింగ్. ఆయన ఏంటంటే కామన్ మ్యాన్ కేటగిరీ కాబట్టి మనం ఏదో ఒకటి ఉండాలి కదా, కనీసం కొన్ని రోజులైనా ఇలాంటి కంటెంట్ ఇస్తే కొన్ని రోజులు సర్వైవ్ అవ్వచ్చు అనేది ఆయన ఉద్దేశం. ఈవిడ ఏంటంటే మనలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి, ఇది అడిషనల్ టాలెంట్ అనుకుంది, ఈ టాలెంట్ చూపిద్దామని ఈవిడ ప్లాన్. సో మొత్తానికి ఇద్దరు కూడా మొదలుపెట్టారు. ఇక్కడ ఈ భరణి గురించి శ్రీజ ఏం చెప్పింది చెప్పే కదా, గుర్తుపెట్టుకోండి. ఆయన గురించి మనం లైవ్లో చూసి చెప్దాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రీతు అండ్ డీమోన్ గురించి నిన్న మాధురి అనిందంట, యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారా బాబు రా అని చేసి పిలిచిందంటే ఈవిడ తెగ ఫీల్ అయిపోతుంది. నిజంగా ఒక ఏదో నిజమైన ప్రేమికులు మేమని మాదిరిగా వచ్చి ఏం పేరైనా ఇమాన్యుయల్తో చెబుతుంది రీతు. ఆవిడేంటి అలాగా నాతో ఒక ఎఫెక్షన్, ఒక బాండ్ని నా నుంచి ఎందుకు దూరం చేసేయాలని చూస్తుంది, ఎందుకంత ఇలా ట్రై చేయాలి, యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారు, దాని మీద పడిపోతున్న మాదిరిగా ఆ పంచ్ డైలాగ్, పాపులర్ డైలాగ్ వాడేసి మరి అతను తీసుకెళ్ళిపోయింది, నాకెందుకు ఇలా దూరం చేసేస్తారు, మా బాండ్ని, మా రియల్ ఎమోషన్ని చంపేస్తారు, మమ్మల్ని విడదీసేస్తారా, మీ పెద్దోళ్ళు ఉన్నారే మా ప్రేమను అర్థం చేసుకున్న మాదిరిగా చాలా అతి చేస్తూ ఉంది. తీరా చూస్తే ఇక్కడ శ్రీజ బయట పెట్టింది అంత లేదు, ఇద్దరు కలిసి కావాలని పత్యాపురం మొదలెట్టిన మాదిరి గాలి తీసి పడేసింది. మనం ఎప్పుడో అర్థమైంది. సో మనకి ఎప్పుడో మనం చూసినాం. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఇక్కడ మళ్ళీ ఎంత సింక్ అయితే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆవిడ గురించి అంటది, ఎవరు మాధురి గురించి, రమ్యకి నాకు టాస్క్ పెట్టద్దు, ఇద్దరిలో పవరు పెట్టద్దు అని చెప్పిందంటే, ఎందుకంటే వాళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయారు, అంటే మా ఎమోషన్ని, మా బాండ్ని అర్థం చేసుకోలేకుండా విడదీసేద్దామని చూస్తుంది ఆ మాధురి. సో ఆవిడ మరి ఇప్పుడు రమ్యతో ఒక బాండ్ వచ్చేసినట్టే కదా అని ఆవిడ గురించి చెబుతూ, మొత్తం ఆవిడ గురించి చెప్పడం కంటే మా బాండ్ మాకు చాలా ఇంపార్టెంట్, మాది స్వచ్ఛమైన ప్రేమ, ఏదో సినిమా కమల్ హాసన్ ఉంటుంది కదా, ఈ మధ్యలో వచ్చింది మంజుమల్ బాయ్స్లో కూడా పాపులర్ డైలాగ్, గాలి కంటే నీరు కంటే స్వచ్ఛమైన ప్రేమ, ఆ టైప్లో చెప్తుంది అనమాట. అట్లాగే డీమోన్ పవన్ ఆయేషకు డ్యాన్స్ నేర్పిస్తే ఇద్దరు కలిసి ఒకరినొకరు పట్టుకుని జోడీగా డ్యాన్స్ చేస్తుంటే దూరంగా కూర్చొని రీతు చూస్తుంటే ఎమ్మెల్యేలు కూడా విరహ గీతాలు పాడడం, అందరూ లాన్లను కూర్చొని చూడడం, ఇవన్నీ మొత్తానికి ట్రాక్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక భరణి ఎమ్మెల్యేల డిస్కషన్ అయితే, భరణి ఏంటంటే దివ్యను మరి వీళ్ళంతా బాగా టార్గెట్ చేసేస్తున్నారు,
అందుకే నిన్నటి నుంచి అవాయిడ్ చేసేందుకు ట్రై చేస్తూనే ఉన్నాను. తను ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతానే మనం భయపడిపోతుంది. తనకి ఎక్కడో సిక్స్త్ సెన్స్ కొడతా ఉంది అంటే ఎమ్మెన్యేలు చెబుతాడు, లేదన్నా ఈ వీక్ వెళ్ళిపోవచ్చు చూద్దాం, బట్ నీకు విషయం చెప్పాలన్నా ఈ బాండ్స్ వల్ల ఎమ్మెన్యేలు చెబుతాను ఆయనకి, ఈ బాండ్స్ వల్ల నీ గేమ్ పూర్తిగా ఒక సర్కిల్లో ఉండిపోతుంది. నాకు ఒక్క బాండింగు సంజనాతో ఉంటేనే కష్టమనేలా ఉంది. అయితే మా ఇద్దరి మధ్య గేమే, తర్వాత బాండింగే, మేము అది ముందే మాట్లాడేసుకున్నాం. సో గేమ్ వచ్చినప్పుడు గట్టిగా ఆడుకుందాం, బాండింగ్ ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే మా ఇద్దరం మెచ్యూర్డ్ కాబట్టి, ఇద్దరం పెద్దవాళ్ళు మెచ్యూర్డ్ ఉంది కాబట్టి. బట్ నువ్వు మాత్రం ఒక టాస్క్లో ఈ అమ్మాయికి చేయాలి, పెద్ద అమ్మాయికి చేయాలి, ఇంకో టాస్క్లో చిన్న అమ్మాయికి చేయాలి, మూడో టాస్క్లో మూడో అమ్మాయికి చేయాలి. ఇంకా నీకు బయటికి వచ్చే పరిస్థితి లేదు, ఆ సర్కిల్లో నువ్వు ఉండిపోవలసింది. ఆలోచించుకో. ఒకవేళ నేను తప్పు చెప్పానంటే పట్టించుకోవద్దన్నా, నేను చెప్పాల్సింది చెప్పేసాను, నువ్వు అడిగావు నేను చెప్పేసాను, నువ్వు ఇంకా అర్థం చేసుకో, లేకపోతే మానేసి అని చెప్పేసాడు. అట్టగా భరణి కూడా ఏంటంటే నేను సంజన విషయంలో అవసరం లేకపోయినా, సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకుని మరి అరిచాడు కదా, తన తప్పులు కప్పిపుచ్చుకునేదానికి అరుచుకుంటూ. ఎందుకంటే అప్పుడు పర్ఫెక్ట్ ట్రిగ్గర్ పాయింట్లు కొట్టేసింది. అక్కడ ఫోటో ఉండాల్సింది రాము నీది కాదురా, భరణిది ఉండాలిరా. హ్యూమానిటీ అని చెబుతున్న ఒక మనిషికి అంత హెల్త్ ఇష్యూ వస్తే అక్కడ ప్రదర్శించిన హ్యూమానిటీ, మీ ఇద్దరేమో పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇక్కడ హ్యూమానిటీ గురించి. రాముని భరణిని కలిపి వేసుకుంది కదా. అట్లాగే సంచాలకుగా ఎంత ఫేవర్ చేసావో ఫెయిల్ అయ్యవని అదొక పాయింట్. ఇలా పాయింట్ ఒకటి గోండాలనే మాట తప్ప మిగతావన్నీ ఇరగ్గొడేసింది ఆవిడ సంజన. సో దాంతో ఇక అక్కడ అరిచేశాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెన్యేలు అడుగుతాను, నేను అరిచేస్తాను ఓకేనా అంటే అక్కడ ఆయన కుర్రాడు కూడా ఎమ్మెన్యేలు కూడా చెప్పాడు, సాక్రిఫై ప్రతిసారి ఎందుకు చెబుతావు అన్న, అన్నిసార్లు ఎందుకు చెబుతావు, ఒకసారి 2 సార్లు ఓకే, ప్రతిసారి ఎందుకు అని చెప్పాడు. అది బాగోదన్న అస్తమానం చెబుతా అసహ్యంగా ఉంటుందని. అట్లాగే నువ్వెందుకు మాట ఇవ్వడం ఎందుకు, తప్పడం ఎందుకు, నువ్వు అడిగావు కాబట్టి నేను చెబుతున్నా. నువ్వేమంటున్నావు, గేమ్స్ నేను బాగా ఆడుతాను అన్నావు కదన్నా, కానీ ఎవరికి లాభం, నువ్వు గేమ్స్ ఆడడం వల్ల నీకే లాభం వచ్చిందా, అయితే దివ్యకి లేకపోతే అనుజకి, అంతే కదా. నువ్వు సాధించింది అంటే ఏమైనా గెలిచావా, లేదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరి ప్లేస్లో శ్రీజ ఉంటే ఎట్లా ఆడతావు. సో అంటే నీ వాళ్ళు, నీ బాండు, నీవు ఒక ఫ్యామిలీ అన్నగారి కుటుంబం క్రియేట్ చేసుకున్నావు కనుక, సో నీ వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఆడతాను, నీ వాళ్ళకి లాభం. అదే శ్రీజ ఉంటే ఇంతే 100% ఆడేవాడు, అందుకే నాకు సోలోగా ఆడితే చూడాలని ఉందన్న అని చెప్పి ఆయన ఫుల్ క్లారిటీతో ఇచ్చాడు. అదే విషయం మళ్ళీ అక్కడ రీతుతో కూడా చెప్పాడు, ఆయన గేమ్ ఏంటో చూద్దామని. వాస్తవానికి గేమ్ అయితే స్టార్టే చేయలేదు. తిట్టుకో, నామినేషన్ చేసుకో, ఏదైనా చేసుకో, బట్ వాళ్ళైతే చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి చెప్పు అనేసి భరణి చెప్తాడు. ఏమైనా వెళ్తే ఓపెన్గా చెప్పాడు, నువ్వు అసలు గేమ్ మొదలు పెట్టలేదన్న, ఆ సర్కిల్లో తిరుగుతున్నావని. అంటే ఏం చేస్తాం ఎమ్మెన్యేలు, వాళ్ళిద్దరు చిన్నపిల్లలకంట, తనుజ అండ్ దివ్య చేస్తానంట. వాళ్ళని అలా చిన్నపిల్లల ట్రీట్ చేసింది ఈ పెద్ద మనిషి కాదా. తనుజ మొన్న కూడా ఎమ్మెన్యేలతో సరదా మాట్లాడితే ఏంటి అమ్మ నాతో కూడా సరదాగా అలా మాట్లాడొచ్చు కదమ్మా, మరీ చిన్నపిల్లలకి ఇతనే ట్రీట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి ఎమ్మెన్యేలతో ఏమన్నాడు ఆ రోజు. ఎమ్మెన్యేల్ ఇప్పుడు మన ఇంట్లో అంటే మన చిన్నపిల్లలు మనకేం తెలియదంటే నడుస్తుంది, ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి కాంపిటీషన్లు ఉండేటప్పుడు అలాంటివి నడవు అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి మాట్లాడు, మా ముగ్గురికి బాండింగ్స్ వద్దని ఆయన ఎందుకు చెప్తాడు, ఆయనకి ఏం అవసరం, రాయబారం కోసం ఇతను పంపాలని చూస్తున్నాడు. అట్లాగే అది అయిపోయి ఆ తర్వాత ఎమ్మెన్యేలు చెప్పాల్సిన క్లియర్గా చెప్పాడు, నువ్వు ఆడితే చూడాలన్నది, నువ్వు ఆడట్లేదు, నువ్వు గేమే స్టార్ట్ చేయట్లేదు, ఆ బాండుల్లో కొట్టుమిట్టి ఆడుతున్నావు. ఈ తర్వాత ఇంకో హైలైట్ పాయింట్ ఏమంటే భరణి ఆ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయన దగ్గర కూర్చొని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంటే, నిజంగా ఒకవేళ ఒక స్ట్రాంగ్ ప్లేయరు, సరైన ప్లేయరు, ఆ ఎలివేషన్ కూడా నేను ఎందుకంటే ఇంత కొద్దిగా డ్రామా క్రియేట్ చేసి చెప్తుంటే అక్కడ సిచ్యువేషన్ అట్లా, ఆ స్ట్రాంగ్ ప్లేయరు అంటే ఒక కంటెస్టెంట్ని లేపాలంటే ఎవరి గురించి అంటే రాము గురించి. ఇదంతా సరైన ప్లేయరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు, అతన్ని కాపాడదామనే ఉద్దేశం నీ మైండ్లో వచ్చింది అనుకో, నువ్వు ఆ ఇమ్యూనిటీని వాడచ్చు కదా, ఎందుకంటే ఆయనకి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది కదా. సో అది పెట్టి ఆపొచ్చు కదా. వాడు ఎలా ఫైట్ చేస్తాడో తెలుసా అంటూ రాముని అయితే మామూలు కాదు, రాముడు భీముడిలో హీరో మాదిరిగా ఎలివేషన్ ఇస్తా ఉన్నాడు. రాము చిచ్చర పిడుగులా ఫైట్ చేసి నన్ను ఆపేశాడు, నన్ను ఒక టాస్క్లో 2వ రౌండ్లోకే తోసేశాడు. వాడి తురుంకన వాడు అసలు బాహుబలికి జేజమ్మని మాదిరిగా ఆ ఎలివేషన్ చూస్తే అయ్యి బాబు ఇంత అవసరమా అనిపించింది నాకు. కానీ ఏంటి మళ్ళీ అట్ ద సేమ్ అంటే నీకు ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంది కదా, నువ్వు వాడిని కాపాడేసే, వాడు నా కోసం ఒక చెంచాలో ఉండిపోతాడు, నన్ను కాపాడేస్తాడు, నేను అవసరం ఉన్నా రారా నీకు హగ్ ఇవ్వలేదు మర్చిపోయింది, అద్దా నీ హగ్ ఇచ్చేస్తాను, అమ్మయ్య హగ్ ఇచ్చేసాను రా, నీ ఫ్యాన్స్ నువ్వు నామినేషన్ లేనప్పుడు నాకు ఓట్లు వేసేస్తారు, నేను సేవ్ అయిపోతారా, ఓకేనా అమ్మయ్య దారా నీకు ముద్దు పెట్టాలి
చుప్పు మన చప్పుడు పెట్టేసరికి ఇక్కడ చూసి అయ్య బాబోయ్ ఏందిరా ఆయన ఏ షో చూస్తున్నాం మనము, ఇది బిగ్ బాస్ షోనా లేకపోతే ఇంకేదైనా షో అనే మాదిరికి పిలిచి హగ్గులు ముద్దులు పెట్టేసుకుంటూ అట్లా చేస్తే ఇప్పుడు ఆయన్ని కాపాడేదానికి ఆ సాయి శ్రీనివాస్కి ఇచ్చిన ఇమ్యూనిటీ పవర్ కోసం ఈ వారం నామినేషన్లో రాము ఉన్నాడు, దివ్య ఉన్నారు కదా, ఈయన కూడా ఉన్నాడు కదా, ఒకరి ఓట్లు ఒకరికి షేర్ అయ్యే పరిస్థితి కూడా లేదు, ఇవన్నీ లెక్కలు ఉంటాయి కదా. సో ఇప్పుడు కాపాడడానికి ఎలివేషన్ అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు సాయి శ్రీనివాస్ని క్లియర్గా. పైగా ఇక్కడ ఇంకొక లాజిక్ ఎట్లా మిస్ అయిపోయినా, అతడు చాలా స్ట్రాంగు, ఖచ్చితంగా ఉండాల్సిన ప్లేయరు, అలాంటి ఫైటరు, అలాంటి ప్లేయర్నే ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి వస్తే నిజంగా అంత ఫైటరు, అంత తోపు తురుంకని ప్లేయర్ అయితే ఎందుకు ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి వస్తుంది? అంత స్ట్రాంగ్ ప్లేయర్ అయితే ఇతనికి తెలుసు అతడు వీక్ ప్లేయర్ని, కానీ ఇతడు తాలూకు మనిషి కనుక అతన్ని కాపాడుకోవడానికి ఈ ఎలివేషన్ అంతా కేజీఎఫ్ రేంజ్లో ఇస్తామన్నాడు. అలా ఇంకోటి ఏంటి, పోనీ ఈయన స్టైల్లోనే ఈయన మాటల్లోకి వచ్చిన నిజంగా స్ట్రాంగ్ ప్లేయర్ కాపాడేయాలని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా. మరి స్ట్రాంగ్ ప్లేయర్స్ మొన్న ఎందుకు నువ్వు ఆ దము సిరీస్ అని స్మార్ట్ ప్లేయర్ అందుకే తోస్తాను తప్పించేసాను, అట్టగే సంజన అండ్ ఫ్లోరా వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్సే కదా, మరి వాళ్ళని ఎందుకు ఆటలో ముందుకెళ్ళని వాళ్ళ వెనక్కి తోసేసి నెట్టేసి ఇవన్నీ చేసావు అంటే అర్థం అవ్వట్లా. ఇతనికి పడకపోతే వాళ్ళు అవుట్ అయిపోయి బయటికి పోవాలి, తప్పించేయాలి, ఓడించేయాలి, రేసులో ఉండకుండా చేసేయాలి. ఇతనికి అవసరమైతే వాళ్ళు వీక్ ప్లేయర్స్ అయినా వాళ్ళకు ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చేసి వాళ్ళు కాపాడేసేదానికి తన గురించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మోటివేట్ చేస్తున్నాడు శ్రీనివాస్ని. ఇట్లా ఇలాంటి గేమ్ చూసారా, ఇలా ఇన్ని రోజులు ఓకే మేనేజ్ చేయొచ్చు, ఎక్కువ రోజులు చేయలేరు ఎవరు కూడా. అట్టగా తర్వాత సంజన నిఖిల్ డిస్కషన్ ఒకటి జరుగుద్ది. నిఖిల్ ఏంటంటే ఆమె బాల్ను ఇట్లా గుండెల వద్ద పెట్టుకుని ఉంది, హోల్డ్ చేసింది, అంటే రమ్య బాల్ పడేటట్టు పట్టుకుని ఉండింది కదా. సో అందుకే నేను టచ్ చేసి ఆ బాల్ తీసుకోవడం అనుకోలేదు, అది బ్యాడ్ వేలో వెళ్తుంది, టాస్క్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఒకటే, బట్ నేను తీయాలనుకోలేదు అంటే సంజన ఇక్కడ అంటది, మీరు జెంట్లమ్యాన్ అండి, ఆ విషయం నాకు అర్థమైంది, ఆ విషయం నేను ఉదయమే చెప్పిన కదంటే. నాకు కూడా నిఖిల్ నాయర్ని చూస్తే అదే అనిపించింది, రిజర్వ్డ్గా, డిగ్నిఫైడ్గా, ఆచితూచి మాట్లాడుతూ ఎంతలో ఉండాలంతా చాలా పద్ధతిగా వెళ్తా ఉన్నాడు. మరి ఫిజికల్ టాస్క్లు కూడా బాగానే ఆడుతున్నాడు, ఒక జీల్ అయితే కనిపిస్తుంది, మరి ఎట్లా ముందు కొనసాగిద్ది. కానీ ఆ సంజన చెప్పి రిజర్వ్గా ఉన్నాడు. ఇక రమ్య మోక్ష కూడా ఏమంటుందంటే రీతితో, రమ్య నేను అంతా ఆ పిల్ల అంటుంది రమ్య, నేను అంతా చూసే వచ్చాను, ఎవరంటో తెలుసు, నేను చాలా క్లియర్గా ఉన్నానని చెబుతుంది. అది వాస్తవం. ఈ అమ్మాయి కూడా నోరిప్పిందంటే ధనాధన్. ఇక డీమోనికి నన్ను చూసి నమస్కార్, ఫిజికల్గా ఒళ్ళొంది కదా వెళ్ళి పడిపోవడం కాదు, కొద్ది బుర్రవాడు, నేను చెప్పాను కదా విను అంతే అని దబాయించి చెప్పినట్టుగా ఆవిడ ఏం చెప్పాలన్నా దడే ముసుగులో గుద్దులు అట్లా ఏమి ఉండవు, ఓపెన్ అయ్యిందంటే దడ్డలు ఆడించుకెళ్ళిపోతుంది అర్థమవుతుంది. మరి చెప్పే పాయింట్స్లో ఎంత క్లారిటీతో పాయింట్స్ లాజిక్స్ చెబుతుందో ముందు చూద్దాం. అట్లాగే సంజన మాధురి డిస్కషన్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. సంజననే మాధురి అడిగిద్ది, ఏంటి ఆ తనుజ పరిస్థితి ఏంటి, ఈ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఏంటి, దీని గురించి ఏంటి చెప్పిన మాదిరి కంటే సంజన తనుజ గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ చెప్పింది. తనుజ బొమ్మరీలు మనకి ఎపిసోడ్లో లైవ్లో చిన్న చూపించారు, ఇక్కడ మళ్ళీ లైవ్ ఎపిసోడ్లో తర్వాత ఎక్కువసేపు ఫుల్గా ఎపిసోడ్లో చిన్న జస్ట్ టచ్ చేసి పెరిపిడి కదా. తనుజ బొమ్మరీలలో జెనీలియా ఆ క్యారెక్టర్ అండి. అట్టగే జబ్ వి మెట్ హిందీ సినిమా ఉంటుంది కదా, అందులో కరీనా కపూర్ లాంటి క్యారెక్టర్ అండి. ఆ జెనీలియా ఈ కరీనా కపూర్ 2 సినిమాల్లో క్యారెక్టర్స్ని మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ క్యూట్ కావాలనే ఆమె అట్లా ఉంటుంది, హౌస్లో ఎప్పుడు అదే క్యారెక్టర్లో ఉంటుందంట. అలా అయితే మరి ఎందుకు అలా అంటే ఆమె ఫ్యాన్స్కి ఇష్టమని చెప్పి ఎప్పుడు ఆ క్యారెక్టర్లోనే ఉంటుంది, అప్పుడప్పుడు బయటకు వచ్చి అరిచేసి ఏడ్చేసి అలిగేసి మళ్ళీ వెంటనే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పింది. కావాలని వాంటెడ్లీ ఆ 2 సినిమాల్లో ఆ 2 క్యారెక్టర్స్ని తెచ్చుకుని అడాప్ట్ చేసుకుని ఇక్కడ నటిస్తుందంటే, కాదండి జెన్యున్గా ఉన్నట్టు ఉంది కదంటే, జెన్యున్ పాడా, మేము ఆర్టిస్టులం కదండి మాకు తెలియదా, అందుకే ఇలా రకరకాలుగా అవన్నీ చేస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అయిపోగానే ఓకే మళ్ళీ మనం అందులోకి వెళ్ళిపోవాలి, క్యారెక్టర్లో కానీ అరిచేసి ఏడ్చేసి అలిగేసి ముక్కు చీదేసి ఇవన్నీ చేసి మరి వెళ్ళిపోద్దండి అని చెప్పిన తర్వాత మాధురి మళ్ళీ అడుగుద్ది, అది సరే కానీ కళ్యాణం తనుజ ఏంటి మధ్య రిలేషన్ ఏంటంటే, కళ్యాణం మంచి ఫైట్ ఇస్తాడు, స్ట్రాంగ్ ప్లేయర్ అంటే లేగొద్దు సాగది వద్దు, నాకు కావాల్సింది ఇది కదా మసాలా, ఐ వాంట్ మసాలా, ఆ పాయింట్కి రా, ఎందుకు ఈ లేగ సోదంటే ఆవిడకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటి, ఏమైనా ట్రాక్ ఉందా లేదా ఆ మ్యాటర్ కావాలని మాధురి అడిగింది. ఇక్కడ సంజన అంటుంది అప్పుడు ఇంకా, ఓహో నీకు కావాల్సింది అదమ్మా, సరే ప్రోమో టాపిక్ కోసం అడుగుతాను మాదిరికి. అప్పుడు సంజన చెప్పొద్ది, తనుజ్ అంటే అతనికి చాలా ఇష్టం, అందుకే ఆమె కోసం ఏమైనా చేస్తాడు, నేను ఆమె కాఫీ పౌడర్ దాచేస్తే 4 గంటలు అని కదలలేకుండా బ్లాక్ చేసేసి బతిమలాడాడు, ఇంకాసేపు ఉంటే ఆ రోజు మనం కూడా చూసాం కాలు మీద పడిపోతాడేమో సంజన గారు అని వీళ్ళ ఆడిపోయాడు కదా. సంజన తనుజ కాఫీ మీద ఇష్టం కంటే తనుజ మీద ఇతరుకుండే ఇష్టమే ఎక్కువ ఎక్స్పోజ్ అయింది ఆ రోజు మనం చూసి అంతలా బతిమలాడు కదా. సో ఆమెంటే అతనికి క్రేజీ, కాకపోతే వన్ సైడెడ్ అంతే. తనుజకు కూడా గేమ్ ఆడడానికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి కాబట్టి ఫిజికల్గా ఒక పర్సనాలిటీ అవసరం కాబట్టి కళ్యాణ్తో ఉంటుందని ఇవిడు చెప్పింది.
ఇందులో చాలా వరకు వాస్తవే. మనం రెగ్యులర్‌గా చూస్తానే కదా! మరి మీకేమనిపించిందో ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఇక భరణి గారి ఏకపాత్రాభినయం 'కపట నాటక సూత్రధారి' అని ఎందుకన్నారు ఇప్పుడు మీ కాన్వర్జేషన్ చూస్తే అర్థమైపోద్ది. భరణి ఆ నిఖిల్‌కి తన గురించి చెబుతాడు. ఈ సీన్ చూస్తే ఆ రియల్ ఫేస్ ఏంటనేది రివీల్ అయ్యిద్ది. నిఖిల్ గారు మీరు మీ గేమ్ మీరు ఆడండి. కానీ మీరు ఈ 5 వారాల్లో మేము ఎంత ట్రామాలోకి వెళ్ళుంటామో అర్థం చేసుకోండి. ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు తీవ్రంగా చేశాడు ఇక్కడ. నేను ఎప్పుడూ వాయిస్ రేజ్ చేయను. కానీ ఈరోజు నామినేషన్‌లో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను త్యాగం చేసి తీసుకొచ్చిన మనిషి నన్ను నామినేట్ చేస్తే ఒక పెయిన్ ఉంటుంది కదా! అందుకే అరిచాను అంటాడు. సరే ఇతనిలో ఉండే ఎడిటర్ స్కిల్స్ ఎడిటర్ ఎంత మంచిగా పనిచేస్తాడనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఆవిడ నువ్వు తీసుకొచ్చావు చైన్ సాక్రిఫైస్ చేసి సరే. బట్ ఆవిడ పంపేసింది కూడా నువ్వే కదా! నీవు కీలక పాత్ర పోషించావు కదా! అప్పుడు సైలెంట్‌గా ఉన్నావు కదా! అన్యాయంగా పంపేసాం కదా! అది కూడా చెప్పాలి కదా! ఈయనే అండ్ కో మిగతా వాళ్ళు మాటలైనా ఆడారు. హరీష్ వాళ్ళకి పాయింట్ అని చెప్పారు. ఇతను ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఉండి కామ్‌గా పంపించేసి అవన్నీ కట్ చేసేసి లేపేసి నేను తీసుకొచ్చిందే చూపిస్తాను సాగనంపింది నువ్వే కదా! ఆ విషయం ఎందుకు చెప్పలా? అట్లాగే ఇంకోటి ఏమంటాడు, మొదటి రోజు నుంచి ఆవిడ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆవిడ గుడ్డు తింటే నేను పోనీలే హ్యూమానిటీతో ఆలోచించి చెప్పకపోవడంతో 16 మంది హౌస్‌లోకి ఉంటే అందరికీ చేతులు కట్టుకొని వెళ్ళి సారీ చెప్పానంట. నాకు తెలియక అడుగుతా గుడ్డు విషయంలో ఎన్ని కుప్పగంతులు వేశాడు. అటు తిప్పి ఇటు తిప్పి రకరకాల విన్యాసాలన్నీ ప్రదర్శించాడు కదా! ఎలాగైనా ఎస్కేప్ అయిపోవాలని సైలెంట్‌గా ఉండిపోయాడు ఫస్ట్. తర్వాత ఇది రచ్చ అయ్యేసరికి తనూజ మీద నెపం నెట్టేశాడు. తనూజ చూసింది తనూజ చేసిందని. సో ఫైనల్‌గా ఏంటంటే అటు తిప్పి ఇటు తిప్పి అది రచ్చ 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 అయిపోయేసరికి ఇక సారీలు చెప్తే కానీ సింపతి వస్తుంది. మళ్ళీ అప్పుడు హ్యూమానిటీ జెన్యూనిటీ అన్నీ చెప్పుకొచ్చాడు. హ్యూమానిటీ గుడ్డు గురించే నీలో హ్యూమానిటీ అంత పొంగి పొర్లిపోతే నిన్న ఆవిడకి అంత హెల్త్ ఇష్యూ వచ్చేటప్పుడు హ్యూమానిటీ లేకుండా నీకు బ్లాక్ మార్క్ వస్తుంది. అదే ప్లేస్‌లో ఒక తనూజ ఒక దివ్య ఉంటే బ్లాక్ మార్క్ వస్తుంది వద్దు అంటాడా? మరి అక్కడ ఏం పోయింది హ్యూమానిటీ? ఆవిడ గుడ్డు కోసం నీలో హ్యూమానిటీ ఉందని చెప్పుకున్నప్పుడు సరే ఇవి చెప్పుకుంటే ఇలా చెబుతా ఉన్నాడనమాట. ఎన్ని విన్యాసాలు చేశాడండి. పైగా నా ఎమోషన్ కోసం తీసుకొచ్చిన చైన్ ఆమె కోసం ఇచ్చేసానంట. ఆ చైన్ ఇవ్వడానికి ముందు నీకు డ్రిల్లింగ్ చేస్తారు కాబట్టి నాగార్జున అండ్ సంజన గారు అయ్య బాబోయ్ నువ్వే సాగనంపేసి నువ్వే ఐ మిస్ యూ సంజన అంటే ఇదేం పద్ధతి కాదయ్యా. ఎందుకు మాస్క్ ప్లే గేమ్స్ ఈ ఓపెన్ అవ్వు ఫిల్టర్ తీయు నువ్వే పంపి నువ్వే మళ్ళీ ఇవన్నీ చెబితే బాగోదు కదా అంటే అప్పుడు ఆ చైన్ ఇచ్చి నాకు తెలియక అడుగుతున్నా ఆ చైన్ కొంపదీసి సంజన ఇంటికి పంపేశారు లేకపోతే ఏంటి? వారిని ఏదో ఇచ్చేసానని చెప్పి ఆయన చేసిన దానికి డ్యామేజ్ అయిపోద్దని కవర్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇచ్చాడు కదా! అట్టగా ఇంకో మాట ఏం చెప్తాడంటే దివ్య జస్ట్ 23 ఇయర్స్ చిన్న పిల్లండి. ఆమె రాగానే బట్టలన్నీ తీసుకెళ్ళి బీన్ బ్యాగ్‌లో పడేసింది అని చెబుతాడు. నిజంగా అక్కడ సంజన ఆ ఇన్సిడెంట్ చేయబట్టే చాలా కంటెంట్ వచ్చింది. గేమ్ వచ్చింది. మళ్ళీ సంజన ఏం గేమ్ ఆడేస్తుంది? కూర్చొని తినే జోకులు వేసుకుంటూ ప్రాంకులు వేసుకుంటూ ఇట్లా కాలక్షేపం చేసేస్తుంది. అసలు ఇతనేం గేమ్ ఆడేస్తాడని చెప్పి అన్నయ్య తమ్ముడు సుమనన్న రాము తమ్ముడు కూతురు చెల్లి రీతుకు కూడా ఆ చెల్లి వరుస ఇట్లా కొత్త వాళ్ళకి ఏ వరుసలు కల్పిస్తారో చూడాలి. ఇంకా ఇట్లా చేసుకుంటూ ఆ బీన్ బ్యాగులు అవన్నీ పడేబడి చాలా కంటెంట్ వచ్చింది. గొడవలు వచ్చాయి పంచాయతీలు వచ్చాయి. గేమ్ చేంజ్ చేసేది ఆవిడే కదా! గేమ్ స్టార్ట్ చేసింది కూడా ఆవిడే కదా! బట్ ఇక్కడ మళ్ళీ ఎందుకంటే ఇమాన్యుయల్ బాధపడడం ఆమె చిన్న పిల్లాడిని కూడా వదిలేసి వచ్చింది ఏడవడంతో నాకు కూడా చాలా ఇంపార్టెంట్ చైన్ ఇచ్చేసానని చెబితే అసలు నిజంగా ఇమాన్యుయల్ కూడా అయినాడు ఎన్నిసార్లు చెబుతావన్న చైను ఆ తెగ వరకు లాగుతావు పెట్టే చైన్ని. సో అట్లా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలాంటివి ఎన్నో త్యాగాలు చేశాడంటే ఈ హౌస్లో ప్రతి ఒక్కరికి నా వల్ల ఏదో ఒక హెల్ప్ జరుగుతూనే ఉంటుంది. ఇది ఎందుకు చెబుతున్నానంటే మీరు ఎవరి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు కేవలం నా మాటలకి అవ్వండి అనేది చెబుతాడు. సో ఇక్కడ చేస్తున్నది ఏంటి? ఆ శ్రీనివాస్ని ఈ నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది ఈయనే కదా! ఆయన అప్పటికి నిద్ర వస్తుంది వెళ్దామని సరే కూర్చోబెట్టి మరి క్లాసులు బీకేసి బ్రెయిన్ వాష్ చేసి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దంట. చాలామంది అసలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్ప్ అంటే ఏం చేశాడంట? ప్రతి ఒక్కరికి హెల్ప్. నిన్నే లైవ్లో 5 ఎగ్జాంపుల్స్ సందర్భాల్లో కూడా ఆ రీతి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది కదా! నాకు ఎప్పుడు నువ్వు హెల్ప్ చేస్తానన్నావు నువ్వు చేయలే. నేను నీకు చేసిన తర్వాత కూడా నువ్వు నాకు మాట ఇచ్చి కూడా తప్పావు. బట్ నేను చేస్తానని చేసేసాను. నువ్వు ఎప్పుడు చేసావు? హౌస్ నుంచి బయటికి పోయాక ఎప్పుడు చేస్తావు అని చెప్పింది కూడా మరి కనిపించాయి కదా! ఎప్పుడు ఎవరికి చేస్తాడు? తనూజ దివ్య రాముకి వాళ్ళు కూడా తన ఆటకు ఉపయోగపడతారన్న ఉద్దేశంతోనే చేసుకుంటూ వచ్చాడు. ఆ దివ్య అయితే స్మార్ట్ ప్లేయర్ స్ట్రాంగ్ ప్లేయర్ తనకు ఆటకి హెల్ప్ అవుతుంది కుడి భుజంలాగా ఉండాలి తప్ప ఆవిడని ఉద్ధరించే కార్యక్రమం కూడా కాదు. ఇప్పుడు స్టార్టింగ్లో శ్రీజ చెప్పినట్టుగా బలమైన వాళ్ళు స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు తన పక్కన ఉండాలి తన కిందన ఉండాలి అంతే. వాళ్ళని అడ్డం పెట్టుకుని మీరు అందరినీ నేనే నాయకుడిని నేను నడిపిస్తున్నాను నేనే స్ట్రాంగ్ వాళ్ళకంటే స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకునేదానికి ఈ గేమ్. పైగా హౌస్లో అందరికీ ఏదో ఒక హెల్ప్ అంటే ఎప్పుడు ఎవరికి చేశారు? టెనెంట్స్ గ్రూప్లో ఎవరికీ చేయలేదుగా. కామనర్స్లో ఎవరికైనా చేశాడా? చాలామంది కామనర్స్ టెనెంట్స్గా ఉండేటప్పుడు ఎవరికైనా చేశాడా? తన అనుకున్న వాళ్ళు తన బ్యాచ్ తన గ్రూప్ మాత్రం ఉండాలి కదా. ఇక్కడ చాలామంది ఇక్కడే సెటైర్ చెప్పేస్తున్నారు ఆవేశపడిపోయి
చాలామంది అసలు జస్ట్ గేమ్ చూస్తూ, జోకులేస్తూ, ప్రాంకులేస్తూ, నవ్వుతూ కూర్చొని సేవ్ అయిపోతున్నారంట. ఎవరంటే ఆ ఇమ్మాన్యుయల్, సంజన వీళ్ళ గురించి. అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్, అలాంటి ఫన్ ఏనాడైనా చూసామా? ఎప్పుడు నాన్న, అమ్మ, కన్న, చెల్లి అనుకోని ఇలా ఒక ఏదో పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా డల్‌గా ఆ సీరియల్ క్యారెక్టర్‌లో చేసి, చేసి, చేసి అదే తప్ప ఆ నీరసంగా కూర్చొని బాండింగ్సే తప్ప ఆ! ఏదో ఫ్యామిలీ సీరియల్ చూసినట్టే ఉంటది. పాత దీనిలాగా. సో, ఏనాడైనా పోనీ ఎంజాయ్ చేయడమో, ఫన్ చేయడమో, ప్రాంకులు చేయడమో, కామెడీ చేయడం అంటే అంత ఈజీయా? నవ్వించడం అంటే, జోకులేయడం అంటే ఏనాడైనా ఒక జోకైనా పేలిందా? ఎంతసేపు బాండింగ్‌లు, బంధాలు చేసుకుంటే వాళ్ళు ఎవ్వరు అసలు ఇతనేం గేమ్ ఆడేసాడు చెప్పండి. ఇప్పటికే నాకు సాలరీ అయితే 80%, 70% ఇంకా తగ్గింది. ఇంకా పెయిన్ ఉంది. ఈ వయసులో ఇంత రిస్క్ చేసి నేను ఆడతానని అంటాడు. బట్ నాలో ఇంక ఫైర్ ఉండబట్టే కదా అంటాడు. ఎవరి కోసం ఆడుతున్నాడు? అసలు ఏం ఆడేసాడు? ఇప్పుడు జోకుల్లే తీసి పడేస్తాడు, ప్రాంకులు తీసి పడేస్తున్నాడు. నవ్వుతూ కాలక్షేపం చేస్తే అవన్నీ ఏనాడు కూడా ఇతని నుంచి రాలేదు కదా. అదంతా చాలా కంటెంట్ కదా. పోనీ ఫిజికల్‌గా కూడా అంత పొడి చేసి, చించేసి ఆడేసింది ఏముందని? ఏదో 1, 2 టాస్కులు తప్పదా? మొన్న ఆడిన టాస్కులు అన్నింటిలో కూడా ఫస్ట్ ఎన్నింటిలో వచ్చారంటే ఒకటైనా వచ్చారా ఫస్ట్? మొన్న ఒక టాస్కులు అయ్యాయి కదా ఇమ్యూనిటీ కోసం స్పెషల్ పవర్ ఈ వైల్డ్ స్టోమ్ అడ్డుకునేదానికి. సో, నాలో ఫైర్ ఉండబట్టే కదండి. ఎక్కడ నామినేషన్‌లు ఏనాడు ఫైర్ బయటపడలే. పైగా ఎవరు ఎక్కడ నామినేట్ చేస్తారని భయపడి సేఫ్‌గా ముందుగా డీల్స్ మాట్లాడుకునే స్థాయిలో వెళ్తూ ఉంటాడే. అట్లాగే రాముకి హౌస్‌లో ఎవరు సపోర్ట్ ఉందండి? ఇంతమంది టార్గెట్ చేస్తున్నారు. నేను నా అబ్బాయికి సపోర్ట్ చేస్తే తప్పా అండి? అతను కెప్టెన్ అయినప్పుడు నా షోల్డర్ మీద కూర్చొని తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుని నా కాళ్ళకి దండం పెట్టాడు. నా మీద అంత నమ్మకం పెట్టుకున్న అబ్బాయిని వదిలేయగలనా? వదలొద్దు. ఇలా చెప్తుంటే ఆ అబ్బాయి గురించి ఎలివేషన్ ఇచ్చి, ఆ అబ్బాయి రాగానే నువ్వు తోపు, నువ్వు ఎక్కడికో సాధించావు, నువ్వు చించారేసావు, నీకు అసలు జీ హుజూర్, నీకు సలాం కొట్టాలి. ఆయన సాధించింది పెద్దదే. ఆ పాట ఏదైతే ఉందో 50 కోట్లు నేను కూడా స్వయంగా చెప్పా ఎన్నోసార్లు. కానీ ఇక్కడికి వచ్చి దీన్ని కూడా కలిపేసి హైలైట్ చేసేసి అతన్ని కాపాడాలి, అసలు ఉండాలనే మాదిరిగా ఎలివేషన్ ఇచ్చేసి, అంటే బాండ్ సోదరుడు అనే విషయం ఇక్కడ అర్థమైంది క్లియర్‌గా. అతన్ని ఎలాగైనా వదిలేయగలంటే బాండ్ సోదరుడు. వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి, నేను వదలను, మీరు కూడా ఎంకరేజ్ చేయండి, మా బాండ్స్ని ప్రశ్నించకండి అనే మాదిరిగా. అయితే ఇవన్నీ మళ్ళీ ఏంటంటారంటే, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎవరైతే ఎఫర్ట్ పెట్టి రిస్క్ తీసుకుని ఆడుతున్నారో, అవసరమైనప్పుడు ఎవరి కోసం ఎవరు స్టాండ్ తీసుకుని నిలబడుతున్నారో చూడండి అంట. మరి ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం కాదా ఈ కాన్వర్జేషన్ అంతా? అతను కామ్గా వింటుండే సరే ఇంత చెప్పుకొచ్చింది దేనికి? ఏకపాత్రాభినయం అంతా. నా మాటే వినండి, నాకే ఇన్ఫ్లుయెన్స్ అవ్వండి. ఎందుకింత ఇదంతా ఇన్సెక్యూరిటీలో భాగంగా వచ్చింది ఆయనకి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు నిఖిల్, గౌరవ్ వాళ్ళందరూ సంజనాకి బాగా కనెక్ట్ అయిపోయారు. ఆవిడ జెన్యున్గా ఉంది, ఓపెన్గా ఉంది, ఫిల్టర్ లేదు, మాస్క్ లేదు, ఏది చెప్పాలని దడదడలు ఆడించేస్తేనే. అట్లాగే ఇంకొక అమ్మాయి ఆయేష, మాధురి వచ్చిన 6గురిలో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆ సాయి శ్రీనివాస్ కొద్ది గ్యాప్ వచ్చినట్టు మిగతా అందరూ ఆవిడతో కనెక్ట్ అయిపోయారు. అది తట్టుకోలేకపోతున్నాడు. అక్కడ ఇన్సెక్యూర్ వచ్చింది. ఏంటి అందరూ సంజన పైగా బాల్ తెచ్చినప్పుడు సంజనాకి ఇవ్వడం, సంజన కోసం మాట్లాడడం ఇవన్నీ చూసి అందుకు మళ్ళీ నిన్న అక్కడ పాయింట్లతో బుల్లెట్ పాయింట్లు పెట్టింది కదా, ఎన్కౌంటర్ అయ్యింది కదా ఒక రకంగా. అవన్నీ ఎక్కడ వీళ్ళు అర్థం చేసుకుంటారో గేమ్ అయిపోద్దో, మళ్ళీ మన చేతి జారిపోతుందో వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, వీళ్ళందరినీ పొగిడేస్తూ, ఆకాశానికి ఎత్తేస్తూ మీరు సూపర్ అండి, మీరు తోపండి, ఈ నిఖిల్ కూడా మీ పాయింట్లకి నేను ఫిదా అండి, ఇతన్ని ఆకాశానికి కూడా ఎత్తేస్తా. ఎందుకంటే అన్నీ స్ట్రాటజీ ఇవన్నీ. అక్కడ నేను స్టార్టింగ్లో దమ్ము శ్రీజద్ ఇంటర్వ్యూలో చెప్పింది ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, మీరు గమనిస్తే దివ్యాని ఏ రేంజ్లో ఆకాశానికి దివ్యాని పొగడని రోజు లేదు. నిజంగా శ్రేయోభిలాష్ అయితే మైనస్లు చెప్పాలి, మైనస్లే చెప్పాలి, నెగిటివిటీ చెప్పాలి. ఒక్కరోజు చెప్పాడా? స్ట్రాటజీ అది. ఆవిడన పొగడతల్లో ముంచేసి తన పక్కనే ఉంచేసి ఆవిడన పచ్చడైపోవాలి, ఆవిడ ఎదగకూడదు. అందుకే మరిచి ఇట్లాంటివాడు అని చెప్పేది. అట్టకి ఇప్పుడు వైల్డ్ కార్డులు వచ్చి అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లో సడన్గా సంజన తేటప్పుడు ఆ 3 అమ్మాయిలు ఉన్నారే ఫిమేల్ కంటెస్టెంట్స్ ఫైటర్స్ తోపు అని వాళ్ళని లేపేస్తాడు. అలాగే తర్వాత మాధురిని కూడా ఆకాశానికి ఎత్తేస్తాడు. ఈ పొగడ్తలన్నీ ఏంటంటే పొగడ్తల్లో ముంచి వాళ్ళు ఊపిరాడికి ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి, ఇతను మాత్రం ఆటలో ముందుకెళ్ళి. ఇది స్ట్రాటజీ, కన్నింగ్ ప్లే. ఇది కరెక్ట్ కాదు, ఫెయిర్ కాదు. కాకపోతే ఏదో ఒకరోజు బయటపడుతుంది, నో డౌట్. అలాగే భరణిని నమ్ముకుని కెప్టెన్ అయ్యావని చెప్పి నాగార్జున సార్ అన్నారంట. సో ఇగో రాముని నేను తయారు చేసిన కెప్టెన్ మాదిరిగా చెప్పుకున్నాను, అందుకే ఆవిడ ఇచ్చుకుంది కదా ఫోటో, నీది కదా ఆయన ఉండాల్సిందని. సో ఫైనల్గా ఒకటే చెప్తుండే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ అనేది ఫిజికల్ టాస్క్ ఒకటే కాదు, మెంటల్ పర్సనాలిటీ అన్నీ చూడాలి, అదే మీరు చూడండి. అంటే సింపుల్, నేను చెప్పింది వినండి, మీరు నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి, నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేసేయండి, నా వాళ్ళని కాపాడేయండి, ఇంతే. ఆ మనీష్ హరీష్ చెప్పిన అసలు ఫేస్ ఇప్పుడు రివీల్ అయ్యింది. ఇన్నాళ్ళు మేనేజ్ చేశాడు, సీనియర్ యాక్టర్ కాబట్టి బాగా యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాడు. ఆ వైల్డ్ కార్డుల్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని మునగ చెట్టు ఎక్కించడం. మీరు మాట్లాడితే సూపర్ అండి, మీ పాయింట్లు అదృష్టండి, క్లాప్స్ కొట్టేయాలండి, అసలు విజల్స్ వేసేయాలండి. నేను చెప్పలేదు కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ నిఖిల్కి వీళ్ళందరికీ లేపడం.
సరే ఇక గౌరవ్ అయితే అంటాడు, నాకు తెలుగు ప్రాబ్లం ఉంది కదా, అందుకే టాస్కుల్లో మాత్రం ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెడతాను, నో డౌట్ అంటే పెడుతున్నాడు ఆయన. అప్పటికి నిన్న పెట్టాడు, ఆ తెలుగు నేర్చుకునే దానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకో కొద్దిగా ఎమోషనల్గా ఓపెన్ అయితే మంచి కంటెస్టెంట్ అవుతాడు నాకైతే అనిపించింది. ఇక రమ్య తన పవర్ వాడి, వాస్తవానికి ఆవిడ వద్దు నేను ఫుడ్డీ కాదు నాకు ఇష్టం ఉండదు, ఆ ఫుడ్ తాలకు పవర్ ఇచ్చాడు కదా, వద్దు వద్దని బిగ్ బాసే మీకు ఈ హౌస్లో ఫుడ్ వాల్యూ తెలియట్లే, ఫుడ్ అంటే అమృతంతో సమానం, ఒక చిన్న స్నాక్స్ కోసం, ఒక టీ కోసం, ఒక దానికోసం చాలా ఎక్కువైపోతారని బలవంతం చెప్పి మరి ఫుడ్ ఆర్డర్ ఇస్తే తప్ప ఒప్పుకోమంటే ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది, వీళ్ళందరూ కూడా మోటివేట్ చేస్తే అసలు మనుషులు బతకడానికి ఇన్ని తింటారా అని నాకైతే అనిపించింది. పెద్ద మెనూ వింటే మీరు కూడా ఖచ్చితంగా అదేంద్ర భయ్ ఈ బకాసుర ఫుడ్ లాగా అనిపించింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే గుడ్లు, పెసరట్టు ఉప్మా, పూరి, మైసూర్ బజ్జీ, కాఫీ పంపించండి అనేది. మైసూర్ బజ్జీ అనగానే నాకు గోదావరి జిల్లాలో కనిపించే ఆ మైసూర్ బజ్జీతో దబ్బకాయ చట్నీ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా గోదావరి జిల్లాలో తిరిగినా, గోదావరి జిల్లా వాళ్ళు మన వీడియో చూసినా మెసేజ్ పెట్టండి, అది ఖచ్చితంగా అప్పట్లో నాకు ఫేవరెట్గా అనిపించేది. సో ఆ మెనూ చెప్పింది. ఇక లంచ్కి ఏంటంటే చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ కావాలంటే, ఈవినింగ్ ఏంటంటే చాక్లెట్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ కావాలని చెప్పింది. నైట్ మళ్ళీ వెజ్ డబుల్ టోన్డ్ పిజ్జా అంట, ఒక మిక్సర్ ప్యాకెట్ అంట, బనానా చిప్స్ అంట, 4 ఎగ్ ట్రేస్ అంట, 2 కిలోల మోతిచూర్ లడ్డు అంట, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, ఒక బాటిల్ నెయ్యి పంపించండి. ఇవన్నీ చెప్పేసరికి నేను గ్లాసు నీళ్ళు తాగాల్సి వచ్చింది, అంత మెనూ చెప్పింది ఆవిడ. అవన్నీ ఎట్లా తింటారు, ఒక్కరితో షేర్ చేసుకోవాలంటే సుమన్ శెట్టితో షేర్ చేసుకోవాలని చెప్పింది. ఆ వెనక ఉన్న నిలబడి గుండెలు బాగా వామ్మో వామ్మో ఇవన్నీ తినడానికైనా నిజంగా ఒక అయితే బేకరీయో లేకపోతే స్వీట్ షాపో ఫుడ్ షాపో పెట్టినట్టుగా రెస్టారెంట్ మెయింటైన్ చేసినట్టు అన్నీ చెప్పింది ఆవిడ. పాపం దురదృష్టం ఏంటంటే అవన్నీ తినలేక పొద్దున్న తినేదే సాయంత్రం అరగదు. అన్ని చెప్పింది, అన్ని ఐటమ్స్ టిఫిన్లు కూడా అవన్నీ తిని అక్కడ కూర్చొని పని చేసేది, లేకపోతే ఏమైతే అరగదు కదా. ఫైనల్ డే పాపం వాంతులు అయితే చేసుకుంది. సో ఇవి అప్డేట్స్. మరి మీకేమనిపిస్తుంది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.